ఈ బాకీలన్నీ స్వచ్ఛందంగానే తీర్చారు వాళ్ళు, గుడ్ విల్లే. ఎందుకంటే వాళ్ళకి నా మీద ఉన్న ఒక అభిమానం. తర్వాత నాకు తెలిసి నేను ఎప్పుడు ఎవరిని ప్రొడ్యూసర్స్ని ఇబ్బంది పెట్టలే. ఆ రోజుల్లో డే అండ్ నైట్ వర్క్ చేసామండి. 7 to 1 ఒక కాల్ షీట్, 2 to 6 ఒక కాల్ షీట్, మళ్ళీ నైట్ 7 to 12, 1 వరకు చేసాం. ఓకే ఓకే. ఈరోజు చాలా హీరోస్ అందరూ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఆ రోజు అందరూ అంటే కృష్ణ గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, మేమంతా ఏంటంటే మార్నింగ్ 7 o'clock అంటే 6:45కి స్పాట్కి వెళ్ళి షూటింగ్ అందుకే అన్ని సినిమాలు మేము చేయగలిగామండి. రైట్. ఇప్పుడు నాకు ఇది నా 43rd year అండి. అంటే టోటల్గా నేను 500 films క్రాస్ చేశాను. రైట్. 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను. 50 సినిమాలు తమిళ్ అండ్ కన్నడలో చేయగలిగానంటే బికాస్ ఆఫ్ స్పీడ్ వర్క్ అండి. కరెక్ట్. మేము అంటే ఇప్పుడు టెక్నికల్ వాల్యూస్ అంటున్నారు, ఏమంటున్నారు, కానీ అప్పట్లో అది వర్కౌట్ అయ్యేది కాదు. ప్రొడ్యూసర్కి మ్యాక్సిమం ఏంటంటే 55 days 60 daysలో పిక్చర్ అయిపోవాలి. అసలు ఇంకా మీరు ఇంకా తక్కువ సార్. మధ్యలో ఒక బ్యాడ్ పీరియడ్ అనేది లేకపోతే అసలు 300 500 కూడా మేబీ ఇంకా ఒక 200 సినిమాలు నేను ఎక్స్ట్రా ఈజీగా, ఎందుకంటే ఆ స్పీడ్లో మేము చేసేవాడిని. కరెక్ట్. ఆ స్పీడ్లో సంవత్సరానికి 12-13 సినిమాలు అండి, గ్యారంటీ, నో డౌట్. అది హిట్ ఉండొచ్చు. మధ్యలో ఏమవుతుందంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఫ్లాప్ అయినా అంటే డిజాస్టర్ ఉండేది కాదండి. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఒకటే హిట్ లేదంటే ఫట్. ఆ రోజు అలా కాదండి. ఒక ఫ్లాప్ అయినా ఇమీడియట్గా మళ్ళీ ఆ ప్రొడ్యూసర్కి మళ్ళీ డేట్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి డైరెక్టర్ చేంజ్ అయ్యి అలా చేసి ఇమీడియట్గా మళ్ళీ ఆయన్ని మేము తీసుకొచ్చి అవకాశం ఇచ్చేవాడు అనమాట. సార్ ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో ఆ టైంలో ఇప్పుడు మీరు అన్నారు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఒక కాల్ షీట్ ఇచ్చాం, మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి మరి మిడ్ నైట్ వరకు ఇంకొక కాల్ షీట్, ఆఫ్టర్నూన్ నుంచి సాయంత్రం వరకు, మళ్ళీ సాయంత్రం నుంచి అంటే మూడు ప్రొడ్యూసర్స్ అండి. ఓకే. 3 ప్రొడ్యూసర్స్, 3 డిఫరెంట్ క్యారెక్టర్స్, 3 డిఫరెంట్ డైరెక్టర్స్. కానీ ఏ సినిమా కన్నా క్లాషెస్ రాలేదు సార్? ఉండదు. ఎందుకంటే కొందరేమో ఆ రోజుల్లో నైట్ అంతా జరిగిన ఒక ఎపిసోడ్ మీద ఒక సినిమా వచ్చేది. ఓహో. ఓకే. నైట్స్లో జరిగిన కొన్ని ఎపిసోడ్స్ ఉండేది. ఈ రోజులు ఏంటంటే అందరూ 6 తర్వాత 5 తర్వాత ఎవరు చేయట్లేదు. ఆ రోజుల్లో మేము ఆ కండిషన్స్ని పెట్టడానికి లేదండి హీరోలు. ఓకే. అంటే పెద్దవాళ్ళు కృష్ణ గారు, కృష్ణరాజు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఓకే. రామారావు గారు అప్పుడే పాలిటిక్స్కి వచ్చారు. ఇప్పుడు మా బ్యాచ్లో అంటే చిరంజీవి గారు, నేను, ఈ బ్యాచ్ ఉండేది కదా, మాకు అవన్నీ లేవు. మేము కొన్ని సినిమాలు ఓన్లీ నైట్సే, ఈవినింగ్ 6 to మార్నింగ్ 6. తర్వాత మార్నింగ్ మేము వేరే షూటింగ్ వెళ్ళినా ఏమైనా మళ్ళీ సాయంత్రం వాళ్ళ షూటింగ్కి వచ్చేయాలి. సో సబ్జెక్ట్స్ కూడా అలా ఉండేది. తర్వాత వర్షాకాలంలో ఇండోర్లో ప్లాన్ చేసేవారు. జూలై నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఇండోర్లో జరిగే కథలు. సో వర్షం వచ్చినా కూడా ఇబ్బంది ఉంటుంది, షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఎండాకాలంలో ఎక్కువ అవుట్డోర్ సినిమాలు, అంటే మార్నింగ్ 6:30కి షూటింగ్ స్టార్ట్ చేసి 12 o'clock బ్రేక్ ఇచ్చి మళ్ళీ 3కి మొదలుపెట్టి 6:30, 7 వరకు అట్లా. సమ్మర్లో అందరూ వరుసగా కలిసి ఊటీ, కాశ్మీర్ అట్లా ఒక 5-6 ప్రొడ్యూసర్స్ జాయిన్ అయిపోయి వాళ్ళ సినిమాలకి సాంగ్ షూట్ చేశారు. అంటే కొందరు సినిమాలు తర్వాత రిలీజ్ అయ్యేది, కొందరిది ముందు రిలీజ్ అయ్యేది. సో వాళ్ళ అండర్స్టాండింగ్ మీద హీరోయిన్స్ అప్పుడు కామనే కదా, అందరికీ హీరోయిన్స్ 5-6 మంది ఉండేవారు. వీళ్ళే తిరగాలి, అందరితో తిరగాలన్నమాట. సో అట్లా ఒక హెల్తీగా ఉండేదండి. అండ్ నాకు బాధ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతికి ప్రతి హీరో అప్పట్లో పిక్చర్ రిలీజ్ ఉండేది, మళ్ళీ ఉగాదికి ఉండేది, మళ్ళీ మేలో ఉండేది, మళ్ళీ దీపావళికి ఉండేదండి, విజయదశమికి ఉండేదండి, ఇప్పుడు ఫెస్టివల్కి ఉండేదండి. అంటే అంతా కళకళను ఉండేది. ఇప్పుడు ఎవరి సినిమా ఎప్పుడు వస్తుంది, ఏంటి డిలే, ఇవన్నీ చూస్తే నాకు బాధ అనిపిస్తుందండి. అంటే డిలే వేరియస్ రీజన్స్ ఉన్నాయి, మేకింగ్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్. ఎందుకంటే ఈరోజు హిందీకి అది ఇది అంటున్నారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ప్రతి పండగకి ప్రతి హీరో, ఈరోజు ఉన్న హీరోలు కూడా వస్తే వాళ్ళ అభిమానులు హ్యాపీగా ఉంటారు. అండ్ కామన్ మ్యాన్కి ఎంటర్టైన్మెంట్ సినిమా కదా సార్. లైఫ్లో స్నేహితుల్ని గుడ్డిగా నమ్మకూడదు అనే దానికి మీ లైఫ్ను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చా? అట్లా అని కాదండి. ఇప్పుడు మనం ఓకే, ఏదైనా మనం గుడ్డిగా చేయకూడదండి. నాట్ ఓన్లీ ఫ్రెండ్షిప్ అండి, ఏదైనా సరే అవన్నీ మెచ్యూరిటీతో వస్తుందండి. ఓకే. సో చిన్న వయసులో అది తెలీదు. స్కూల్ పిల్లలకి మీరు వెళ్ళి చెప్పండి, వాళ్ళకి అర్థం కాదు. కాలేజ్ వాళ్ళకి మీరు చెప్పండి, వాళ్ళు ఆలోచిస్తారండి. సో ఇది మెచ్యూరిటీతో వస్తుందండి. దిస్ ఈజ్ అ ప్రాసెస్ ఇన్ లైఫ్ అండి. ఈరోజు ఒక ఫ్రెండ్షిపే కాదండి, ఈరోజు రిలేషన్షిప్లో కూడా అదే బిహేవియర్ ఉంది. ప్రాపర్టీ మ్యాటర్స్ కానీ, ఇంకా వేరే ఏదైనా మ్యాటర్స్ కానీ, బిజినెస్ మ్యాటర్స్లో కానీ
వాటిలో కూడా ఏంటంటే యూనో టైమ్స్ హ్యావ్ చేంజ్, యాటిట్యూడ్ చేంజ్, మెంటల్ యాటిట్యూడ్ హ్యావ్ చేంజ్. అలా తీసుకుంటే రిలేషన్స్ కన్నా కొన్నిసార్లు ఫ్రెండ్సే సేవియర్స్గా ఉన్నారు. ఇప్పుడు నాకు నా దీంట్లో గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నాయి. నాకు ఎవరైతే నాకు హెల్ప్ చేస్తారనుకున్నారో దే బ్యాక్ట్ అవుట్. ఎవరైతే హెల్ప్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదో వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేశారండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, వాళ్ళు అంత ధైర్యంగా వచ్చి నాకు పక్కనే నిలబడడం కూడా ఒక హెల్పే అండి. కరెక్ట్. ఎకానమీ ఏదో డబ్బు ఇస్తేనే ఫ్రెండ్షిప్ అని కాదండి. మనకు ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్స్ 10 మంది వచ్చి పక్కన నుంచుంటే అది ఒక బలం అండి. ఏదో డబ్బే ఇవ్వాలి ప్రతిసారి అని అలా మనం అనుకోకూడదు. సో నాకేంటి మిక్స్డ్ నాకు ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్లో జరగడంతో నాకు ఎర్లీ స్టేజ్లోనే నాకు అన్నీ కొంచెం తెలిసింది. యూనో గుడ్ బ్యాడ్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉందనుకోండి, సినిమా ఇండస్ట్రీలో ఐ విల్ సే కమర్షియల్ పీపుల్ ఆర్ దేర్, ఇట్లా సెంటిమెంట్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా ఇండియా, సినిమా స్టారా ఇలా కొందరు చెప్పేవారు అనమాట. ఇప్పుడు మీరు చూసారంటే సినిమా ఇండస్ట్రీయా అని చేంజ్ అయిపోయింది. ఎక్స్ప్రెషన్ ఇస్ చేంజ్ అండి. సో గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఇప్పుడు అన్నిట్లో ఉంది. అండ్ ఇట్ ఈస్ అవర్ టైం అండి. మంచి గ్రూప్లో పడాలన్నప్పుడు మనం పడతాం, కొన్నిసార్లు బ్యాడ్ గ్రూప్లో పడాలన్నప్పుడు పడతాం. ఏజ్ ఇస్ వన్ థింగ్ టు డిసైడ్ అండి. మన ఏజ్లో కొన్నిసార్లు డిసిషన్ రాదు. అందుకే కొన్ని పెద్దవాళ్ళు ఇది మనం వినాలని చెప్పేది, పేరెంట్స్ది పెద్దవాళ్ళు వినాలని చెప్పేది. సో ఏది ఏమైనా కింద పడితేనే దెబ్బ ఏంటో తెలుస్తుంది సార్. అది చెప్తే కొన్నిసార్లు మనకు తెలియదు. అంటే అంత స్వీట్గా ఉంటారండి. అసలు వాళ్ళ ఇంటెన్షన్ అలా అంత బ్యాడా లేకపోతే వాళ్ళ యూనో టార్గెట్ అదా అని చెప్పి మనం వీ వోంట్ నో. సో దిస్ ఈజ్ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ అండి. దిస్ వీ కెనాట్ ప్రెడిక్ట్ ఈజ్ గుడ్ ఈజ్ బ్యాడ్ అని చెప్పి మనం చెప్పడానికి లేదు. అది మెచ్యూరిటీ, ఇట్ కమ్స్ విత్ మెచ్యూరిటీ, ఏజ్, టైమ్ అండ్ ఆల్ దట్. సో నాకేంటంటే నాకు అన్ని కలర్స్ నాకు తెలిసింది. కొన్ని ఏమో నాకు నిజంగా సర్ప్రైజెస్, నాకు హెల్ప్ వచ్చింది, చాలా సర్ప్రైజెస్ నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ ద వరల్డ్, ఇదే ప్రపంచం. అండ్ ఇట్ వాజ్ నాకు దట్ పీరియడ్ వాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కోచింగ్ పీరియడ్ అండి. నాకు లైఫ్ ఏంటనేది అండ్ నా మనసుని చాలా గట్టి చేసింది అదే అనమాట అండి. ఒక మరణం తప్ప నాకు ఇంకా వేరే దేంతో నాకు భయం లేదు. మరణం వస్తే మనం ఆటోమేటిక్గా ఫేస్ చేయాల్సింది. సో అది టోటల్గా ఈరోజు నాకేంటంటే ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్ అండి. మరణం అన్నప్పుడు అది వస్తుంది, మనం వీ కెనాట్ ఎస్కేప్. అదే వేరే రూట్లో పోవాలి తప్ప అది టార్గెట్ పెట్టిందంటే అది ఎక్కడైనా సరే, ప్రపంచంలో మనం ఎక్కడైనా సరే అది వచ్చి మనం టచ్ అవుతుంది. సో ఇది నాకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ట్రైనింగ్. అండ్ నాకేంటంటే మనం తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి, లేనప్పుడు మనం ఎందుకు భయపడాలి. దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నీ నాకు ఆ టైంలో నాకు వచ్చింది. బట్ ఈచ్ పర్సన్స్ లైఫ్ ఇస్ అ డిఫరెంట్ పేజ్ అండి. ఐ కెనాట్ కంపేర్. నా లైఫ్ని నేను మీతో కంపేర్ చేయలేము, మీ లైఫ్ నాతో మీరు కంపేర్ చేయలేము. సో ఏ ఏజ్లో వస్తుంది, ఎప్పుడు వస్తుంది. కొందరికి ఏమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొందరికి బిజినెస్ వస్తాయి, కెరియర్ వస్తాయి, ఇలా రకరకంగా ఉంటుందండి. బట్ ప్రతి ఒక్కరూ ఒక స్టేజ్లో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సిందే. ఒకవేళ నేను చేయలేదు నా లైఫ్లో ఏ లేదంటే ఈజ్ రియలీ ఆర్ షీ ఈజ్ రియలీ గ్రేట్ అండి. మీరు ఎక్కువగా హోంవర్క్ చేసిన క్యారెక్టర్ అంటే ఏం చెప్పుకోవచ్చు? అంటే కొంచెం టఫ్గా మీకు ఛాలెంజింగ్ అనిపించిన క్యారెక్టర్? నాకు అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ అండి. అదే టఫెస్ట్ నాకు మిగతా ఏది నాకు ఏంటంటే టఫ్ అనిపించలా. డైరెక్టర్స్ నాకు హెల్ప్ చేశారు, రైటర్స్ హెల్ప్ చేశారు. కొన్ని రెఫరెన్సెస్ తీసుకున్నాం, కొన్ని రియల్ లైఫ్ రెఫరెన్సెస్ తీసుకున్నాం, కొన్ని ఫోటోగ్రాఫ్స్ రెఫరెన్సెస్ తీసుకున్నాం. అండ్ అప్పట్లో ఫ్రాంక్గా చెప్పాలంటే అండి కొంచెం డ్రామాటిక్గా ఉంటుంది. కానీ నేను శివాజీ గణేశన్ గారు ఆయన మెయిన్, ఎందుకంటే ఆయన మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆయనే చేశారండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆయనే చేశారు. బట్ ఈ వాజ్ మోర్ డ్రామాటిక్ అండి. కొంచెం ఎక్స్ప్రెషన్స్ అయినా డ్రామాటిక్గా ఉండేది. అది కొంచెం నేను తగ్గించి కొంచెం అడాప్ట్ చేసి నేను చేసేవారు. ద మోడర్న్ శివాజీ గణేశన్ వాజ్ కమల్ హాసన్ అండి. పర్ఫార్మెన్స్లో ఆడియన్స్ని థియేటర్లో కూర్చోగా పెట్టగలిగే యాక్టర్ అంటే ఆయనే. న్యాచురల్. మగాళ్ళు ఏడ్చేవారు, కమల్ హాసన్ కొన్ని సీన్స్ చేస్తే ఏడ్చేవారు. ఈ వాజ్ ద నెక్స్ట్ శివాజీ గణేశన్ అనమాట. సో ఇట్లాగనే నేను మేనేజ్ చేశాను. బట్ అన్నమయ్య వచ్చినప్పుడు దెర్ వాజ్ నో రామారావు గారు తప్ప వేరే ఏమీ అక్కడ రెఫరెన్స్ లేదు. బట్ నో కంపారిజన్ టు రామారావు గారు అనుకోండి, ఆ డెడికేషన్, డివోషన్ అంతా. కాకపోతే నేనేం చేశానంటే నేను మాల వేసుకున్నాను. షూటింగ్ 8 నెలలు జరిగింది. 8 నెలలు అలాగే నేల కింద పడుకోవడం, వెజిటేరియన్, షూటింగ్, ఇల్లు షూటింగ్, ఈ తప్ప వేరే ఏ ఫంక్షన్ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు. దట్ వాజ్ టఫ్ అండి. ఎందుకంటే దేవుడిగా నేను చాలామందిని ఇంప్రెస్ చేయాలి. దేవుడిగా డైలాగ్ చెప్పినప్పుడు మనం సోషల్ క్యారెక్టర్స్ లాగా తల ఇటు ఊపడానికి ఉండదండి. చాలా కంట్రోల్ చేయాలి. బాడీ లాంగ్వేజ్, నడక, కూర్చోవడం, లేవడం, ఇవన్నీ అది కూడా నేను ఎవరు నాకు చెప్పలేదండి. నేను రిహర్సల్ చేస్తే డైరెక్టర్ రాఘవేంద్ర గారు కరెక్ట్ ఇదే చేయండి, వేరే మార్చొద్దు, ఇదే చేయండి అని చెప్పారు. అది అలాగే వచ్చేసింది. అది కూడా
బట్ ద టఫ్నెస్ ఎందుకు చెప్తున్నానంటే మార్నింగ్ 3:30కి లేచి 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోకి మేకప్ వచ్చేవాడిని. 5 నుంచి 9 వరకు మేకప్ జరిగేది. దాని తర్వాత 9 గంటలకి నేను కిరీటం పెట్టుకుంటే మధ్యాహ్నం 1 గంట వరకు నేను తీసేవాడిని కాదు. మళ్ళీ రూమ్కి వచ్చి తీసి పెట్టేస్తే మళ్ళీ 2:30కి పెట్టుకుంటే మళ్ళీ సాయంత్రం 6, 6:30 లేదా నైట్ 9 వరకు అలాగే పెట్టేవాడిని. అది టఫెస్ట్ అనమాట. ఆభరణాలన్నీ కట్ అయ్యేది, మెటల్ కదా, నెక్ బాడీ గిడి అంతా ఆ వైర్ అని పెట్టేవారు, వెనకాలన్నీ గుచ్చుకున్నది. ఇంటికి వెళ్ళిపోయి డెటాల్ కొంచెం వేసి నీళ్ళు వేసి ఐ యూస్ టు హ్యావ్ మై బాత్. సో లక్కీగా నాకేమీ డ్యామేజ్ అవ్వాల. బట్ టఫ్ అంటే అదే అండి,